శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను మన ఇంట్లో కొందరి జాతకాలు అంటే ఇంట్లో నలుగురం ఉన్నామనుకోండి. నలుగురు జాతకాలు సరిగా లేక ఇంట్లో కొన్ని గ్రహ దోషాల వల్ల ఒకరి గ్రహం ఒకరికి బాలేక ఇంట్లో ఏమవుతుంటుంది ఒకరికి ఒకరికి పడదు. ఇంట్లో ఒకరిని ఒకరికి గొడవలు పడుతుంటారు. మీ యొక్క గ్రహ ప్రభావం వల్ల ఎవరి గ్రహం నీచంగా ఉండి ఎవరి గ్రహం మంచిగా ఉంటే వాళ్ళకు వీళ్ళకు గొడవలు ఇట్లా ఇవైతే తప్పదు. ఎందుకంటే ఇంట్లో నలుగురం ఉంటాం కాబట్టి ఈ చిన్న చిన్నవి అయితే కామను. కొన్ని కొందరు మాట వినకున్నా ఇట్లా నడిచిపోతుంటుంది. కానీ కొందరు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది తన్నుకోవడము, కొట్టుకోవడము, ఇంకా భార్యాభర్తలది అయితే విడిపోయే వరకు కూడా కొన్ని గ్రహస్థితులు ఆ విధంగా వస్తాయి కదా. అయితే ఇలాంటి ఇబ్బందులు ఎవరికైతే వస్తున్నాయో తప్పదు. ఎందుకంటే సంసారం అన్నాక నలుగురు పిల్లలు ఉండొచ్చు, భార్యాభర్త ఇవన్నీ ఉంటాయి కదా. అయితే అందరము కొంతమంది ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఎవరినో ఒక జ్యోతిష్యం దగ్గరకో ఎక్కడో పోయి వాళ్ళ గ్రహ పూజలో గ్రహ దోషాలు చేసుకుంటారు. అయితే అందరూ అయితే చేసుకోలేరు కదా. అదేవిధంగా డబ్బులు లేని వాళ్ళు అయితే ఏదో మా కర్మ అనుకొని అనుభవిస్తుంటారు కదా. అయితే మన కర్మని అనుభవిస్తున్న మనకు వృక్ష శాస్త్రంలో కొన్ని మూలిక శాస్త్రంలో ఫలానా మూలికలు ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళ పరిస్థితి కూడా తారుమారు. ఎక్కువ గొడవల వరకు పోదు. ఎందుకంటే ఏది మనము తగ్గించలేము. ఈ సృష్టిలో జరిగేది ఏదైనా జరిగి తీరుతుంది. కాకపోతే వాటి యొక్క తీవ్రతను మనము తగ్గించుకోవచ్చు అన్నమాట. అయితే ఏ విధంగా మన ఇంట్లో ఏ మూలికలు మనం పెట్టుకోవడం వల్ల ఇంట్లో పరిస్థితి మనకు మెరుగుపరుస్తుంది. మీకు పల్లెటూర్లలో బాగా పెద్దవాళ్ళకైతే తెలిసి ఉంటుంది. పల్లెటూర్లలో ఏం చేస్తారంటే సింహద్వారం పైన దూలం అని అంటారు. ఆ దూలం పైన కొన్ని కట్టెలు పెట్టేవారు. మూటలాగా కట్టి ప్రతి ఒక్క ఇంట్లో పూర్వం ఉండేవారు. లేకపోతే కట్టెలు కూడా వాళ్ళు కట్టెల అప్పుడే చెక్క మిద్దెలే ఉంటున్నాయి కదా. ఆ మిద్దెల మధ్య కూడా అప్పుడప్పుడు కొన్ని చెట్లను మన అడవిలో దొరికే మంచి చెట్లను వాటి యొక్క కొమ్మలు తెచ్చి కూడా ఇంట్లో పేర్చేవాళ్ళు. అందుకే పూర్వకాలం ఇంట్లో ఎంత 10 మంది పిల్లలతోటైనా వాళ్ళు బాగా సంతోషంగా ఉన్నారన్నమాట. ఈ మూలికల ప్రభావము ఇంట్లో ఖచ్చితంగా మనపై చూపిస్తాయి అన్నమాట. అయితే ఎవరైతే సరే ఇలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు నేను ఈరోజు కొన్ని మూలికలు చెప్తా. ఈ మూలికలను నియమ నిష్టాలతోటి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మన ఇంట్లో గ్రహస్థితులు బాగుంటాయి. అందరికి ఎక్కువ గొడవలు అనేటివి కావు. జరుగుతుంటాయి కామన్. ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో జరుగుతుంటాయి. ఎందుకంటే అందరం ఒక తీరుగా మాట్లాడలేము కదా. అందరిది ఒకటే మైండ్ ఉండదు కదా. ఇది కూడా మనం తెలుసుకోవాలి. కాకపోతే ఎక్కువ దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి అనేది మనకు వస్తుంది. కొంతమంది ఏం చేస్తుంటే చిన్న విషయాన్ని కూడా పెద్దగా సాగదీస్తుంటారు. దాన్ని చిన్నగా పోయే ఒక మాటతోటి పోయేది 10 మాటల వరకు తీసుకొస్తుంటారు కదా. ఇలాంటి వాటి వల్ల మనము తగ్గించుకోవచ్చు అనమాట. దేనికి సమాధానం చెప్తే ఫస్ట్ మనము మన బుద్ధి కూడా మార్చుకోవాలి. మన బుద్ధి మార్చుకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. అందుకే మన సాధ్యమైనంత వరకు మనము కొన్ని కంట్రోల్ అనేటివి చేసుకోవాలి ఇంట్లో విషయాలు. అప్పుడే కొన్ని పరిస్థితులు కూడా మనకు మెరుగుపడుతుంటాయి. కొంతమంది వినే వాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు కదా. అయితే అంతకన్నా ముందు నాకు ఈ మధ్య ఒక 3 వీడియోల కింద ఎవరో ఒకరు చాలా మేము ఇబ్బంది మాకు కొట్లాటలు రోజు ఇంట్లో కొట్లాటలు అవుతున్నాయి అని పెడుతున్నారు. ఒక కామెంట్ వస్తుంది. ప్రతి వీడియోకు పెడుతున్నారు. పాపం వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు. కానీ అయితే నేను వీళ్ళకు ఒక సజెషన్ మాత్రం ఇవ్వగలుగుతాను. మీరు రోజు గొడవలు అవుతున్నాయి మేమేం చేయలేము. ఎందుకంటే మాకేం మంత్రాలు రావు. మేము అక్కడ ప్రత్యక్షమయ్యి ఏవి చెప్పలేం కదా. మీరు ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను. కాబట్టి మీరేం చేయండి మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కదా. అయితే మీరు ఎవరో పెట్టేవాళ్ళు మాకు రోజు గొడవలే జరుగుతున్నాయి, మేము వరంగల్కి వెళ్తున్నాము అక్కడిక్కడ అని పెడుతున్నారు కదా. మీ పూర్తి పేరు, మీరున్న ఊరు నాకు అదొక్కటి కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా మీ పూర్తి పేరు పలానా ఊర్లో ఉందని నేను కూడా పూజలో ఉన్నప్పుడు అమ్మవారిని నేను కూడా వేడుకుంటాను అన్నమాట. మీకున్న సమస్య తగ్గాలి అని. మీకు దేని గురించి గొడవ అవుతుందో ఆ గొడవ తీవ్రత తగ్గాలని నేను కూడా అమ్మవారి పూజలో ఉన్నప్పుడు నేను కూడా అమ్మవారికి మీ తరపు నుంచి నేను కూడా ప్రయత్నిస్తాను అన్నమాట. మీ యొక్క పూర్తి పేరు, అదేవిధంగా మీరు ఏ ఊర్లో ఉంటారో మీరుండే నివాసము నాకు కామెంట్లో పెట్టండి. నేను ఖచ్చితంగా మీ యొక్క సమస్యను తగ్గేలా మీరు ఎంత బాధతోటి అయితే అంతకన్నా ముందు మీరు ఏం చేయండి
మీరు గొడవలు అవుతున్నాయి కదా, మీరు మీ మైండ్ను అమ్మవారి సైడ్ మార్చుకోండి. అంటే ఓం శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఎక్కువ వాగకండి, ఎక్కువ వదలకండి. మీరు నిరంతరము అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి. మీరు ఎంత బాధతోటి నాకు కామెంట్ పెట్టిండ్రో అదే వారం రోజుల తర్వాత అంతే సంతోషంతో మీరు నాకు మళ్ళీ మెసేజ్ అనేది చేస్తారనమాట, మేము సంతోషంగా ఉండమని. మీరు ఎందుకంటే మన మైండ్ ఎట్లుంటుంది అంటే, ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, మనం ఇంకా ఆ గొడవ గురించి ఆలోచిస్తుంటాము. వీళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని పట్టుకోవాలి. మనం ఫస్ట్ అమ్మవారి కాళ్ళను పట్టుకున్నాం అనుకోండి, అన్నీ మన దారికి వస్తాయి. మనం ఎవరి కాళ్ళు పట్టుకోని అవసరం లేదు. మనం ఇక్కడే చాలామంది పొరపాటు చేసేది ఇక్కడే అనమాట. మన ఇంట్లో పూజా మందిరంలో అమ్మవారి ఫోటోను, సరే మీ ఇష్టదైవం ఎవరో, మీరు ఎక్కువగా ఏ దేవుని పూజిస్తారో ఆ దేవుని ఫోటో పట్టుకొని, నేను నిన్ను నమ్మినా, నువ్వు ఎందుకు ఇలా నన్ను చేస్తున్నావని నిరంతరము వాళ్ళ నామస్మరణ చేయండి. వారం రోజుల్లో ఖచ్చితంగా అంటే ఆ దేవుడు మనకు ఏదో ఒక మార్గం ద్వారా మనకు వచ్చిన సమస్యను పరిష్కరిస్తాడు. ఇది ఫస్ట్ ఇలా చేయండి. మీకు ఎన్ని గొడవలు వచ్చినా ఫస్ట్ ఈ విధంగా చేయండి. దేవుడి దగ్గర మన తప్పు ఏదో మనం ఒప్పుకొని వాళ్ళ పాదాలు పట్టుకుంటే మనకు అన్ని సమస్యలు తీరిపోతాయి అన్నమాట. మీరు ఎవరో అంటే కామెంట్స్ ఎక్కువగా పెడుతున్నారన్నమాట. వాళ్ళు రోజు కొట్లాటలు అవుతున్నాయి. కాబట్టి నేను చిన్నగా వాళ్ళకు ఒక సజెషన్ అని ఇచ్చేదో, మీరు అమ్మవారి మంత్రాన్ని ఓం శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని నిరంతరము పాటిస్తూ ఉండండి. మీకు గొడవ అవుతుంటుంది కదా, ఆ గొడవలో ఉన్న మీరు కొంచెం మౌనంగా ఉండి మనసులో ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. మీకు అప్పుడే మీ యొక్క అంటే అమ్మవారి వైబ్రేషన్ వల్ల మీకు మంచి జరిగేలా ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి తీరి మీకు సమాధానం అనేది, మీకు న్యాయం జరిగేలా మాత్రము చేస్తారు. ఈ నమ్మకంతో చేయండి, అంత మంచి జరుగుతుంది. అయితే ఈరోజు కొన్ని మూలికలు అని చెప్పిన కదా, ఈ మూలికలు ఎవరైతే సేకరిస్తున్నారో ఈ వారం రోజులు మీరు నియమ నిష్టలతో ఎవరిని తిట్టరాదు, ఎవరిని అంటే కొట్టరాదు. అదేవిధంగా ఎందుకంటే కొన్ని వశీకరణ మంత్రాలు, కొన్ని తంత్రాలు చేసేటప్పుడు చాలా నియమ నిష్టలతో ఉండాలి. మనం నామజపము, మంత్రజపము దీంట్లో ఉన్న ఏం కానీ కొన్ని తంత్ర పూజలు చేసేటప్పుడు మాత్రము చాలా నియమ నిష్టలతో చేస్తేనే అవి మనకు సిద్ధిస్తాయి, ఫలిస్తాయి. లేకపోతే వేస్ట్ చేసి కూడా దండగనమాట. అయితే ఎవరైతే ఈ మూలికలను సేకరించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఉదయమే సూర్యోదయం కంటే ముందే లేవాలి. మీరు అందుకే నేను ఈ మూలికలు చెప్తారు కదా, ఈ మూలికలు ఎక్కడెక్కడ ఉన్నాయని మీరు ఏడ దొరుకుతాయి అనేది మీరు ముందే చూసుకోండి. ఒకరోజు ముందే చూసుకొని ఆ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటూ రండి. అయితే ఈ మూలికల పేర్లు నేను చెప్తే చూడండి. ఆదివారం రోజేమో జిల్లేడు చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టు కొమ్మని తెచ్చుకోండి. సోమవారం రోజు జువ్వి చెట్టు కొమ్మని తెచ్చుకోండి. మంగళవారం రోజు మర్రి చెట్టు కొమ్మను, బుధవారం రోజు తులసి చెట్టు కొమ్మ, గురువారం రోజు రావి చెట్టు కొమ్మ, శుక్రవారం రోజు తమలపాకు చెట్టు కొమ్మ, శనివారం రోజు జమ్మి చెట్టు కొమ్మ. ఈ విధంగా కొమ్మలు అన్నీ చిన్న చిన్న కొమ్మలుగా తీసుకొచ్చి మీరు ఆదివారం రోజు తెచ్చుకునేది ఏం చేయాలంటే మీరు పూజా మందిరంలో పెట్టుకోవాలి. అయితే మీరు ఆదివారం రోజు వెళ్తారు కదా ఈ కొమ్మలన్నీ మీరు సూర్యోదయం కంటే ముందే మీరు ఇంటికి తెచ్చుకోవాలి. సూర్యుడు అస్తమించి అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత తెచ్చుకుంటే ఎలాంటి ఫలితము ఉండదు. అందుకే మీరు 5:30 లోపట్నే మీరు ఏం చేయాలి, చెట్టు దగ్గరికి పోవాలి. సపోజ్ ఒక మర్రి చెట్టు దగ్గరికి పోయినాము, ఒక జమ్మి చెట్టు దగ్గరికి పోయినాము, ఒక తులసి చెట్టు దగ్గరికి పోయినాము, ఒక జువ్వి చెట్టు దగ్గరికి పోయినాము. ఇలా చెట్ల దగ్గరికి పోయినప్పుడు మీరు చెట్టుకు నీళ్లు పోసి అక్కడ ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి, నైవేద్యము అంటే బెల్లమో చక్కెరనో ఏదో 2 అగరబత్తులు ఇంత ధూపం పెట్టి, స్వామి వృక్షరాజ నా పరిస్థితి ఇది, మా ఇంట్లో ఒకరి తీరు ఒకరికి బాగలేదు, మాకు మంచి జరిగేలా చూడమని ఆ చెట్టును వేడుకున్న మొక్కి 3 ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు యొక్క కొమ్మను తెచ్చుకోవాలి. ఇట్లా ప్రతి ఒక్క చెట్టుకు దీప నైవేద్యాలు నీళ్లు పోసి ప్రదక్షిణ చేసి తెచ్చుకోవాలి. మనం ఊకనే పోయి ఇడ్చుకొని రాకూడదు. వృక్షరాజులకు కోపం వస్తుంది. దానివల్ల ఇంకా మనము
ఇబ్బందులు పడతాం. కాబట్టి మనము వేడుకోవాలి చెట్టును. వేడుకొని మనము అప్పుడు ఆ కొమ్మలన్నీ తెచ్చి మీరు ఏం చేయండి, వారం రోజులు శనివారం రోజు అయిపోతుంది కదా, ఆదివారం రోజు ఏం చేయండి, మీరు ఇవన్నీ తీసుకొచ్చినట్లు మీరు పూజా మందిరంలో మీకు మీ ఇష్ట దైవమో మీ యొక్క కుల దైవమో ఎవరో ఉంటారు కదా వాళ్ళ ముందు పెట్టుకుంటూ రండి. ఆదివారం రోజు ఏం చేయండి అంటే అన్నీ ఒక మూటలాగా కట్టండి. మూటలాగా కట్టి మీరు మీ యొక్క ఇష్ట దైవము మీ కుల దైవము ఎవరినో వాళ్ళను స్మరించుకొని ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి, ఇది కూడా ఉదయమే అయిపోవాలన్నమాట. ఉదయము సూర్యుడు ఉదయించే లోపలనే అయిపోవాలి. అయితే మీరు అమ్మ మా ఇంట్లో వాళ్ళము ఈ విధంగా ఉన్నాము, మాకు అందరికీ అంటే సఖ్యత కుదిరేలా, అందరం మంచిగా ఉండేలా, అందరికీ గ్రహ బాధలు ఇబ్బందులు పెట్టకుండా చెయ్యు అని వాటిని ఏం చేయాలంటే మూటలాగా కట్టి మన సింహద్వారము పైన లోపల సైడు పైన తగిలించండి. ఆ రోజు నుంచి అయితే ఈ మూలికలు సేకరిస్తున్నారు ఎవరైనా సరే చెప్పినా కదా, ఈ వారం రోజులు ఎవరిని తిట్టరాదు, ఒకరి గురించి చెడుగా మాట్లాడరాదు. అదేవిధంగా మీరు అంటే ఇంట్లో మాటలు అంటే అవసరం ఉన్న మాటల కాడికే మాట్లాడాలి, అవసరం లేనివి మాట్లాడకూడదు. మీరు నియమ నిష్టలతోటి ఉండాలి. ఈ వారం రోజులు మీరు ఎక్కువగా ఓం నమ శివాయ మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. మీకు ఎన్నిసార్లు మీరు అంటే ఈ మంత్రం తప్ప ఇంకొక దాశ మీ లోపలికి రాకూడదు. అంటే ఓం నమ శివాయ మంత్రం తప్ప మీకు ఇంకొక మాట అంటే ఇంట్లో పనులు చేస్తున్నా కానీ ఏం చేస్తున్నా కానీ ఈ మంత్రాన్ని మాత్రం ఈ వారం రోజులు జపిస్తూ ఉండాలి లోపట్నే. చెప్పిన కదా, ఒకరిని తిట్టరాదు, ఒకరిని కొట్టరాదు, అదేవిధంగా ఒకరి గురించి చెడుగా మాట్లాడరాదు. మీ పనులు ఏదో మీరు చేసుకోవాలి, మీ పూజ ఏదో మీరు చేసుకోవాలి, మీ నామస్మరణ ఏదో మీరు మీకు మనసులో మాట్లాడడానికి ఎలాంటివి ఏమి ఉండదు. అంటే మనం బాత్రూమ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా నిరంతరము బయటికి చెప్పుకోగలరు, మనసులో నిరంతరము జరగొద్దు. మీరు ఎంత నియమ నిష్టలతోటి ఈ మూలికలను సేకరిస్తారో మీకు అంత ఫలితం అనేది ఉంటుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు ఇవి మూలికలు ఒక్కటి సేకరించిన ఫలితం మాత్రము శూన్యము. ఈ మూలికలు తెచ్చుకోండి, ఇంట్లో తగిలించుకోండి. మీకు వీటి విలువ తెలవాలి అంటే పల్లెటూర్లలో మట్టి మిద్దెలు ఉంటాయి కదా, వాళ్ళ ఇండ్లు చూడండి. వాళ్ళ ఇంటి పైన ఖచ్చితంగా ఈ జమ్మి, జువ్వి, మర్రి ఇవన్నీ ఒక కొమ్మల్లాగా కట్టుకొచ్చి మూట కట్టి వాళ్ళు తగిలించి అంటే లోపల మట్టి మిద్దెలో పెట్టి ఉండింటారు. ఇవి పూర్వకాలం ఉన్నాయి కాబట్టి, పూర్వకాలం అలా మూలికలను కర్రలు పెట్టుకున్నారు కాబట్టి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళు సంతోషంగా ఉన్నారన్నమాట. మీకు ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళని అడగండి. వాళ్ళు అంటే ఊర్లలో ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు ఈ చెట్ల యొక్క విలువ ఎట్లుంటుంది అనేది. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.